చేయగలిగిన తిరుపతి పట్టణంలో మీరు ఎంతో ఆసక్తితో ఖురాన్ని విడిచి వచ్చిన మీ పిల్లలను క్రీస్తు ప్రార్థన అడుగుతున్నాము. దేవుని పిల్లలరా, ప్రతి నెలలో మాదిరిగానే ఈ నెలలో సైతం ఏర్పాటు చేయబడిన ఈ లేఖనాల పరిశోధన సదస్సుకు విచ్చేసిన దేవుని పిల్ల మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభాలు తెలియజేసుకుంటూ రెండు ప్రధానమైన పాఠాలు కరపత్రిక మరి అలలో మొదటి పాఠం పేదరికం దేవుని శాపమా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాజంలో లేదా మానవ సమాజాన్ని 3 భాగాలుగా విభజించి మాట్లాడటం అన్నది మనం చూస్తున్నాం. ఒకటి పేదవారని, మధ్యతరగతికి చెందిన వారని, ఉన్నత కుటుంబాలకు లేదా ధనవంతులు అని. ఇందులో పేదవారి పరిస్థితిని మనం ఆలోచిస్తున్నప్పుడు సరి అయిన భోజనం, వసతి, అలానే సరి అయిన బట్టలు లేక పేదరికాన్ని అనుభవిస్తున్న వారు ఈ పేదరికానికి కారణం దేవుడు అనుకుంటూ, ఈ పేదరికం దేవుని శాపమని మాట్లాడుకుంటూ, వారి పేదరికానికి దేవుణ్ణి కారకుడుగా చేసి మాట్లాడటం అన్నది మనం చూస్తున్నాం. చాలామంది మాట్లాడుతూ దేవుడు వారిని ఎందుకు ఆ కుటుంబాలలో పుట్టించాలి, మమ్మల్ని ఎందుకు ఈ పేద కుటుంబంలో పుట్టించాడు, ఈ పేదవారిగా పుట్టించి దేవుడు మమ్మల్ని శాపగ్రస్తులుగా చేశాడనుకుంటూ జీవితకాలం అంతా దేవుణ్ణి నిందించుకుంటూ, దేవుణ్ణి దూషిస్తూ బ్రతకటం అన్నది మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. ఈరోజు మనుషులు అనుభవిస్తున్న ఈ పేదరికానికి దేవునికి సంబంధం ఎంతవరకు ఉన్నది అన్నదే ఈరోజు మన పాఠ్య సారాంశం. మనిషి పేదరికానికి దేవునికి ఎంతవరకు సంబంధం ఉంది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎవరైనా మొట్టమొదటగా వారికి వచ్చిన నష్టానికి కానివ్వండి, వారికి వచ్చిన కష్టానికి, బాధకు మొట్టమొదటగా నిందించేది, చూపించేది దేవుణ్ణి అన్న సంగతి మనకు తెలియంది ఏమీ కాదు. భూమి మీద ప్రతి మనిషి
తన బ్రతుకులో వచ్చిన నష్టం లేదా కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ప్రతిదానికి ఎవరిని కారకుడుగా మనిషి చెబుతున్నాడంటే దేవుణ్ణే కారకుని చేయటం అలవాటైపోయింది. యవ్వనంలో ఉన్న కొడుకును ప్రమాదములో పోగొట్టుకున్న తల్లి మొట్టమొదటిగా నిందించేది ఎవరినో తెలుసా? దేవుణ్ణే. దేవుడా, నాకెందుకు అన్యాయం చేశావు అంట మనకు తెలుసు. అలానే ఎంతగానో ప్రేమిస్తున్న భర్తను పోగొట్టుకున్న భార్య భర్త శవం మీద పడి ఏడుస్తూ దూషించేది, నిందించేది ఎవరినో నేను మీకు చెప్పనవసరం లేదు. ఇలా వారికి వచ్చిన ప్రతి కష్టం వెనుక దేవుడే ఉన్నాడనుకుంటూ దేవుణ్ణి నిందించటం, దూషించటం మనిషి అలవాటు చేసుకున్నాడు. అలానే ఈరోజు వారి పేదరికానికి దేవుడే కారణం అనుకుంటూ దేవుణ్ణి దూషించటం కూడా మనిషికి ఫ్యాషన్ అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం పేదరికములో పుట్టటం ఇది మన తప్పు కాదు, అలా అని దేవుని తప్పు కూడా కాదు. మనం పేదరికంలో పుట్టటం ఇది మన తప్పు కాదు, అలా అని దేవుడిది అంటే దేవుడిది కూడా కాదు. ఒకనాడు అమెరికా దేశాన్ని పాలించిన మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఆయన ఒక మంచి మాట తన బ్రతుకులో మరి ప్రపంచానికి చెప్పినట్టుగా మనకు తెలుసు. పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు అన్నాడట. పేదవాడిగా పుట్టటం నీ తప్పు కాదు. మరి ఏది నీ తప్పు అన్నప్పుడు నువ్వు పేదవాడిగానే చావటం నీ తప్పు. ఈ మాట కొంచెం మీరు బాగా ఆలోచించండి. పేదవాడిగా పుట్టటం తప్పు కాదు, నువ్వు పేదవాడుగా మరణించడం తప్పు. అంటే నువ్వు పేదరికంలో పుట్టిన ధనవంతుడవుగా మరణించాలి. నువ్వు పేద కుటుంబంలో పుట్టినా నువ్వు బాగా సంపాదించి ఒక ధనికుడుగా నువ్వు చావాలి. పేద కుటుంబంలో పుట్టి నువ్వు మరలా పేదవాడిగానే చచ్చిపోతున్నావంటే అది నీ తప్పు అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దేవుని ప్రమేయం ఎంతవరకు ఉంది మన పేదరికం పైన అన్న కోణంలో మనం ఆలోచించగలిగితే, వాస్తవానికి మన దేశాన్ని గురించి మనం కాసేపు మనం ఆలోచించగలిగితే, మన దేశం ప్రపంచ దేశాలలో అగ్రదేశంగా ఏమీ లేదు. మన దేశాన్ని గురించి మనం చదువుకున్న పాఠ్యపుస్తకాలలో ఏమి నేర్పించారు అన్నప్పుడు మన దేశం అన్నీ ఉన్న పేద దేశం అని నేర్పించారు. మన దేశం అట అన్నీ ఉన్న పేద దేశం అన్నారు. వినటానికి చాలా విచిత్రంగా ఉంది మాట. అన్నీ ఉన్నప్పుడు పేద దేశం ఎలా అవుతుంది? అన్నీ ఉన్నప్పుడు పేద దేశం మీద ఎలా అంటారు? అనరు కదా. మరి అన్నీ ఉన్న పేద దేశం, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి అన్నప్పుడు, అన్నీ ఉన్నాయి కానీ అందరి చేతుల్లో లేవు. అన్నీ ఉన్నా అందరి చేతుల్లో లేవు, అందరికీ అందుబాటులో లేవు. అవి కేవలం కొందరికి మాత్రమే సొంతమయ్యాయి. ఎవరు ఆ కొందరు అన్నప్పుడు ఆ కొందరే దోచుకున్నవారు, వారే దోపిడీగా ప్రజల ఆస్తులను, అందరికీ చెందవలసిన వాటిని
వారు ఆక్రమించుకున్నారు. అందువలన అన్నీ ఉన్న ఈ పేదరికం అన్నది మన దేశంలో పోలేదు. ఇక నిజంగా మన దేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన పేదరికానికి దేవుణ్ణి కాదు కానీ మన పేదరికానికి మనల్ని మనమే నిందించుకోవటం సబబు అన్నట్టుగా మనకు అర్థమవుతుంటుంది. ఎలా అన్నప్పుడు మరి గత ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు మన దేశానికి చెందిన అవినీతి సొమ్ము లేదా బ్లాక్ మనీ అన్నారు, నల్లధనము అన్నారు. ఇది ఎంతుందో వాళ్ళు అంచనా వేసి లెక్కలు కట్టినప్పుడు సుమారు కొన్ని వందల లక్షల కోట్ల రూపాయల వరకు ఉంది అన్నారు. అంటే కొన్ని వందల లక్షల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించి విదేశాలలో బ్యాంకుల్లో దాన్ని భద్రపరుచుకున్నారు. అదంతా ఎవరిదో కాదు, భారతీయులదే, మనదే. కానీ మనకు రావలసిన, మనకు అందవలసిన, మనకు చెందవలసిన ఈ మొత్తాన్ని అక్రమార్గాన్న విదేశాలకు తరలించి వాళ్ళ సొంత అకౌంట్లలో కొన్ని వందల కోట్ల రూపాయలు, అందరిది కలిపితే కొన్ని వందల లక్షల కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయిందట. నిజంగా ఆ నల్లధనాన్ని కానీ ఒకవేళ మరలా భారతదేశానికి తిరిగి రప్పించగలిగితే అసలు భారతదేశంలో పేదరికం అనేది ఉండదు అంటున్నారు. ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒకవేళ నిజంగా ఆ నల్లధనాన్ని ఒకవేళ మరలా వెనక్కి రప్పిస్తే, తీసుకురాగలిగితే భారతదేశంలో ఒక్కొక్క వ్యక్తికి సుమారు 1,00,000 రూపాయల వరకు ఇవ్వచ్చట. అంటే ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వచ్చు. 100 కోట్లకు పైగా ఉన్న ఈ భారతదేశంలో ఒక్కో వ్యక్తికి 1,00,000 రూపాయలకు పైగా ఇస్తున్నారంటే ఎంత డబ్బుందో మీరు ఆలోచించండి. కొన్ని నగరాలను కాదట, సుమారుగా దేశంలో ఉన్న అన్ని నగరాలను స్మార్ట్ సిటీలుగా చేయవచ్చు. మామూలు ట్రైన్స్ కాదు, అన్ని బుల్లెట్ ట్రైన్సే. అంటే ఇంత అభివృద్ధి సాధించగలం ఎప్పుడు అన్నప్పుడు విదేశాలలో ఉన్న ఆ నల్లధనాన్ని అంతా మరల వెనక్కి తీసుకొచ్చినప్పుడు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిందంటే దాని వెనకాల ఉన్న ప్రధానమైన కారణం కూడా ఇదేనండి. ఎలక్షన్లకు ముందు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇదే. ఏ విధంగానైనా సరే విదేశాలలో మూలుగుతున్న ఆ నల్లధనాన్ని ఖచ్చితంగా మరలా తిరిగి రప్పిస్తాం, అది ప్రజలకు పంచుతాం అన్నందుకే ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. కానీ ఈ మధ్య నిన్న మొన్న వార్తలు మీరు చూస్తున్నప్పుడు మరలా వారి మాటల్లో తేడా స్పష్టంగా మనకు కనబడుతుంది. దాన్ని తెప్పించటం కానివ్వండి, వివరాలు తెలియచేయటం కానివ్వండి, కొంచెం కష్టంతో కూడుకున్నది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారం చేతికి వచ్చేసింది కదా. అధికారం చేతికి వచ్చిందని ఇలా మాట్లాడదు. అది నిజంగా అది కష్టమని మాట్లాడుతున్నారా, లేదా ఆ అకౌంట్లలో వీళ్ళ అకౌంట్లు కూడా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అందరూ అనుమానించవలసిన పరిస్థితి. అయినా ఈ నాయకులంతా ఇలా సంపాదించటానికి వారికి ఉన్న అధికారమే కారణం అనుకుంటే అసలు ఇంతకు వరకు అధికారాన్ని కట్టబెట్టింది ఎవరు? ఈరోజు మన పేదరికానికి మనకు పైగా ఉన్న ఈ నాయకులే కారణంగా మనకు కనబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారన్నప్పుడు వారికి ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని, ప్రజా సొమ్మును దారి మళ్లించి విదేశాలకు తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లలో వందల కోట్ల రూపాయలను జమ చేసుకున్నారంటే వారికి ఉన్న అధికారాన్ని బట్టి అలా చేయగలిగారు. ఇంతకీ వారికి అధికారాన్ని ఇచ్చింది ఎవరు అన్నప్పుడు వాళ్ళకి అధికారాన్ని ఇచ్చింది, అధికారాన్ని కట్టబెట్టింది మనమే, ఎవరో కాదు. మనం వేసిన ఓటే కదండి. మనం వేసిన ఓటే
వారికి అధికారాన్ని కట్టబెడితే ఆ అధికారమే వారు అక్రమంగా సంపాదించడానికి కారణమైందంటే, ఒక రకంగా ప్రత్యక్షంగా అధికారులు, నాయకులు మన పేదరికానికి కారణంగా కనబడుతున్న ప్రత్యక్షంగా, పరోక్షంగా మరలా ఎవరు అన్నప్పుడు పరోక్షంగా అది మన వల్లనే జరిగింది. అంటే పరోక్షంగా మన పేదరికానికి మనమే కారణం. ఇప్పుడు మన పేదరికానికి అవును, ఈరోజు ఎలక్షన్లకు ముందు ఏం జరిగిందో ఒక్కసారి మనల్ని మనం ఊహించుకుంటేనండి, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్లు అన్నింటికంటే గత సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ చాలా కాస్ట్లీ ఎలక్షన్స్గా పేరొందాయి. ఎందుకంటే విపరీతమైన డబ్బు పట్టుబడింది, విపరీతమైన డబ్బు, విపరీతమైన మద్యం. ఎలక్షన్ రోజుకు ముందు ఎవరు 500 రూపాయల కాగితం ఇస్తారో, ఎవరు 1000 రూపాయల కాగితం ఇస్తారో, ఎవరు ఫుల్ బాటిల్ ఇస్తారో వారికి ఓటేయటం ఎవరిది జరిగిందా? జరిగింది. ఆఫ్టర్ ఆల్ ఒక 500 రూపాయల కోసం, ఒక 1000 రూపాయల కాగితం కోసం ఆశపడి, కక్కుర్తిపడి విలువైన ఓటును వాళ్ళకి వేస్తే వాడు ఎంత ఖర్చు పెట్టాడో అంత సంపాదించాలి. మరలా రాబోయే ఎలక్షన్లో మరలా పంచాలంటే మళ్ళీ అది కూడా ముందుగానే సంపాదించుకోవాలి. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాడో అంత రావాలి. 2, మరలా ఎలక్షన్లు సమీపిస్తున్నాయి అంటే ఈ ఎలక్షన్లో కూడా నాకే అధికారం రావాలి అంటే నేను మరలా పంచాలి. మరలా నేను పంచాలి అంటే అధికారం చేతిలో ఉండగానే మరలా ఎంతో కొంత నొక్కేయాలి. అంటే ఒక రకంగా ఈరోజు మన పేదరికానికి ఎవరంటే దేవుని కారణం. దేవుడు చెప్పాడైతే నాయన వీడికే ఓటేయమని. దేవుడేమో చెప్పలేదు కదా. మనకు మనంగా వాడు ఏవో మాయ మాటలు చెప్పాడు. ఎప్పుడు కూడానండి మాట్లాడేవాడు ఎప్పుడు చెయ్యడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మాటలాడేవాడు ఎప్పుడు చెయ్యడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడు. ఏదో బాగా మాట్లాడుతుంటారు, అసలు వీళ్ళు మాట్లాడుతున్నవన్నీ ఎవడో రాసిస్తే రాసిచ్చిన ఆ మాటల్లో ముందుకు వచ్చి చదవటమే తప్ప ఒరిజినల్గా వీళ్ళకి అది కూడా తెలియదండి. అసలు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఏదో ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసరికి ఆహా ప్రజలంటే ఎంత ప్రేమ, ప్రజల మీద ఎంత భక్తి అని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ప్రజల మీద ప్రేమ కాదు, ప్రజల ఆస్తుల మీద ప్రేమ, ప్రజాధనం మీద ప్రేమ తప్ప ప్రజల మీద కాదు. ఇది ఎంత వాస్తవమో మనం ఆలోచించగలిగితే దీనికి బైబిల్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందండి. ఇది నిజం. ఇది బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడంటే ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా, అందులో పేదల మీద ఎంతో ప్రేమ ఉన్నవాడిలా యేసుక్రీస్తుల వారి దగ్గర మాట్లాడుతుంటాడు. నిజంగా ఆ మాటలు విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, ఆహా నిజంగా బీదల మీద ఇతనికి ఎంత ప్రేమ, యేసుకు లేనంత ప్రేమ ఉంది ఇతనికి బీదల మీద అన్నట్లుగా ఉంటాయండి ఆ మాటలు మనం వింటున్నప్పుడు. ఒక్కసారి ఆ మాటల్లో మనం ఈ సందర్భంలో చూడగలిగితే, ఆ సందర్భాన్ని మత్తయి సువార్త దానికన్నా యోహాను సువార్త 12వ అధ్యాయం చూద్దాం. 2 సేమ్ అండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, 3వ వచనం నుంచి, అప్పుడు యేసుక్రీస్తుల వారు మరి బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంట యేసుప్రభుల వారు ఉన్నప్పుడు, అప్పుడు మగ్దలేని మరియా ఏమంటే ఒక విలువైన అత్తరు బుడ్డి కొని ఆయన కోసం అత్తరును తీసుకుని వచ్చి యేసు తల మీద అలానే ఆయన పాదాల మీద పోసి ఆయనను తైలాభిషేకం చేసింది. ఇది సందర్భం. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూడగలిగితే ఇప్పుడు చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, ఆయన శిష్యులలో, యేసు శిష్యులలో ఒకడు అనగా
ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. ఎవ్వరూ మాట్లాడలేదండి, వీడే మాట్లాడుతున్నాడు. ఎవ్వరు మాట్లాడంది ఇతనే మాట్లాడుతున్నాడు. అందులో ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఏమండి, బీదల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఇస్కరియోతు యూదా ఎవడు? ఒక దొంగ. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బీదల గురించి. నమ్ముతారంటారా చెప్పండి? ఒక దొంగ బీదల గురించి మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడతాడండి బీదల గురించి? కానీ నిజంగా ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడంటేనండి, మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అంటున్నాడట. ఎందుకమ్మా ఈ 300 రూపాయలు విలువ చేసే ఈ అత్తరును అనవసరంగా యేసు కోసం ఖర్చు పెట్టేశావు? ఈ 300 దేనారములు నిజంగా బీదలకు ఇచ్చేస్తే బీదలు బాగుపడేవారు కదా. నిజంగానండి ఈ మాట వింటున్నప్పుడు సహజంగా ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, చూసారు, యేసుకే రాని ఆలోచన, యేసుతో పాటు ఉన్న మిగిలిన 11 మందికే రాని ఆలోచన ఎవరికి వచ్చింది? ఇక్కడ ఇస్కరియోతు యూదాకు వచ్చింది. నిజంగా ఇస్కరియోతు యూదాకు బీదలంటే నిజంగా ఎంత ప్రేమ, ఎంత భక్తి వాళ్ళంటే, వాళ్ళ పట్ల నిజంగా ఎంత జాలి, ఎంత లేకపోతే ఇంతగా ఆలోచిస్తాడు బీదల కోసం. ఏమండి నిజంగానండి ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తుతో పాటు ఉండవలసిన వాడు కాదండి. వాడు కానీ నిజంగా రాజకీయాలలోకి వచ్చేస్తే మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేటవాడు. ఇక్కడ వాడుకున్న తెలివితేటలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే అన్నీ తెలిసిన యేసుక్రీస్తుల వారి దగ్గరనే ఎంతగా మాట్లాడుతున్నాడంటే, పాపం అమాయకులు ప్రజలు వారి దగ్గరికి వెళ్ళి వారిని మాయ చేయటం వాడికి చాలా చిన్నదే కదండి. కొంతమంది నాయకులకు ఏం లేదండి, మాటల గారడి, అంతా మాటల గారడి, మాటే మంత్రంగా ప్రజల మీద ఉపయోగించి అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ డైలాగులు అలా ఉంటాయి. మరి ఏమీ జరగదు, ప్రాజెక్టులన్నీ అయిపోయినట్టుగా మన కళ్ళ ముందు చూపిస్తారు. ఏమీ లేదు, రోడ్లన్నీ అయిపోయినట్టుగా చూపిస్తుంటారు. ఇంకా ఏమీ లేదు అంటే అరచేతిలో స్వర్గం అంటారు చూసారా, అరచేతిలోనే చూపిస్తుంటాడు అంతే అన్నీ ఇంకా మాటలతో. ఇక్కడ ఇతను కూడా అంటున్నాడు, ఈ 300 దేనారములు అమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదు? ఇంతకీ ఇస్కరియోతు యూదా ఈ మాట అంటుంది బీదల మీద ప్రేమతోనా? కాదండి. మరి ఎందుకంటున్నాడు ఈ మాట? తర్వాత చూడండి తెలిసిపోయింది మనకు. వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు ముందు నుంచి వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున, అంటే ట్రెజరర్ పోస్ట్ ఇచ్చేసాడు యేసుక్రీస్తు వాడికి. ఎందుకంటే వాడికి డబ్బు మీద చాలా వ్యామోహం అండి. అందుకే యేసుక్రీస్తు ఏం చేశాడంటే దొంగకే తాళపు చెవులు అప్పగించేశాడు. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఎవరి బలహీనత ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఆ పని అప్పచెప్పేసామనుకో అంటుంటారు. వీడు బలహీనత డబ్బు. అందుకే ఈ పోస్ట్ వాడికే ఇచ్చేసాడు యేసుక్రీస్తు. అయినా ఏం చేస్తున్నాడట తెలుసా? అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడట? వాడు దొంగ అయ్యుండి అందులో దాచబడిన దాన్ని ఏం చేస్తూ వస్తున్నాడట? దొంగిలించుచూ వస్తున్నాడు. అందుకే అలాగూ చెప్పాడు, అంతేగాని బీదల మీద శ్రద్ధ కలిగి మాత్రం కాదు. అంటే ఈ 300 దేనారాలు అనవసరంగా ఎందుకు మీరు ఖర్చు చేశారు? ఆ 300 ఇస్తే నా సంచిలో వేసుకునేవాడిని, నా సంచిలో వేసుకొని అప్పుడు కొంత చక్కగా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేవాడిని. అనవసరంగా నాకు రావాల్సింది ఇప్పుడు అనవసరంగా అక్కడ వృధాగా అయిపోతుంది అని అందుకు బాధపడుతున్నాడు. అంతేగాని బీదల మీద శ్రద్ధ కలిగి మాత్రం కాదు. కానీ మాటలు ఎలా ఉన్నాయి? బీదల మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు.
ఈ రోజున రాజకీయ వ్యవస్థ కూడా అలానే ఉందండి. ఒకవేళ అలా లేదు అనుకుంటే విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో ఎక్కడిది చెప్పండి ఆ డబ్బంతా? ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనంత ఏమంటే ఈ నల్లధనం మన దేశం నుంచే వెళ్ళటం. ప్రపంచంలో ఏ దేశానికి అంత లేదటండి నల్లధనం, బ్లాక్ మనీ. కేవలం ఒక భారతదేశానది అంత నల్లధనం ఉందంటే మీరు ఆలోచించండి, బ్లాక్ మనీ. ఇప్పుడు ఏమంటున్నారంటే, సార్ అది వెళ్ళిపోయింది తీసుకురావటానికి గురించి ఆలోచించుకుని టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలోనే బోలెడంత ఉంది, దీని గురించి ఏం చేస్తారు అని మిగతా వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయల బ్లాక్ మనీ అలా మూలుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతానికి. దీన్ని తీసుకురండి, ఇప్పుడు ఇది మన స్వదేశంలోనే ఉంది కదా, దీన్ని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? ఎలా ఉందంటే దోచుకునేది వాళ్ళే, ప్రజల ముందుకు వచ్చి మాటలు చెప్పేది వాళ్ళే. ఇంకెలా దొరుకుతారు చెప్పండి దొంగలు? అంతే కదండి. ఎలా ఉందంటే గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తెరుచుకున్నట్టుగా ఉందట, నేనా 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 అని. మరి ఇంతకీ ఎవరు? వాళ్ళే దొంగలు, వాళ్ళే మళ్ళా ప్రజల ముందుకు వచ్చి ప్రసంగాలు చెప్పేది వాళ్ళే. ఇంతకీ వాళ్ళలా మారటానికి వాళ్ళ కారణం వారికి ఉన్న అధికారం. ఇంతకీ వారికి అధికారం రావటానికి కారణం ఎవరు? మనం. అంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ పేదరికానికి ప్రత్యక్షంగా నాయకులు కారణంగా కనిపించిన, పరోక్షంగా మాత్రం మన పేదరికానికి మనమే. ఎందుకంటే ఎలక్షన్లకు ముందు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న కాగితాల కోసం ఆశపడి వాళ్ళకు ఓటేసి మన పైన అధికారాన్ని కట్టబెట్టాం. ఇందులో దేవుడి ప్రమేయం అంటూ ఇందులో ఏమీ కనిపించడం లేదు. ఏమండి, ఇది మొదటిది. ఇక మన పేదరికానికి గల రెండవ కారణాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మన పేదరికానికి రెండవ కారణం కూడా మన పేదరికానికి మనమే కారణంగా ఉన్నాం. ఎలా అంటారా? ఎలా అన్నప్పుడు మనం పేదరికంలోనికి వెళ్ళిపోవటానికి మనకున్న సోమరితనం అనేది కూడా రెండవ కారణం. దేవుడు చెప్పాడు, ఈరోజు నువ్వు పేదరికంలోనికి వెళ్ళటానికి గల రెండవ కారణం ఏంటన్నప్పుడు నీకున్న సోమరితనం. ఇటు సోమరితనానికి పేదరికానికి సంబంధం ఉందంటే చాలా సంబంధం ఉందండి. ఎంత సంబంధం అంటే, నువ్వు సోమరితనం అనేది నేను ఆవహించిందా, నువ్వు సోమరివాడు అయిపోయావా, ఖచ్చితంగా నువ్వు పేదరికంలోని కొట్టుమిట్టాడుతూ ఉంటావు. ఖచ్చితంగా ఆఖరు నువ్వు దరిద్రుడుగానే ఉంటావు తప్ప ధనవంతుడు అయ్యే అవకాశమే లేదన్నాడు ఆయన. అందుకే బైబిల్లో రాయబడిన ఒక మంచి మాట మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనమండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూడగలిగితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును అన్నాడండి. బద్ధకముగా పనిచేయువాడు ఏమైపోతాడట? దరిద్రుడు అంటే పేదవాడు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడు అంటే నీ దరిద్రతకు నీకున్న బద్ధకము కూడా కారణమా? కారణమే. నీ దరిద్రతకు నీకున్న బద్ధకం చాలామందికండి, ఎక్కువ మందిలో కనబడుతుంటుందండి. ఏమండి, పని చేస్తాడండి, కాకపోతే చాలా బద్ధకం అండి ఆయనకు. ఇప్పుడు పని చేస్తాడు మంచిగా అన్నందుకు మంచివాడో తెలియదు, వాడికి బద్ధకం అన్నందుకు వాడు చెడ్డవాడో తెలియదు. కొంతమందిలో ఈ రెండు కనబడుతుంటాయి. పని బాగా చేస్తాడు, అదే సమయంలో వాడికి ఏముంది? ఇంకా బద్ధకము కూడా ఉంది. ఇప్పుడు పని బాగా చేస్తున్నందుకు మంచివాడు అనుకుందామా? అలా అని పనిని ఆలస్యం చేస్తున్నందుకు అతన్ని బద్ధకస్తుడు అందామా? సరే, ఏది ఏమైనప్పటికీ ఈ మాటను మీరు బాగా ఆలోచించగలిగితే, బద్ధకముగా పనిచేయువాడు ఆఖరికి ఏమైపోతాడట? దరిద్రుడైపోతాడు.
అదే సమయంలో శ్రద్ధ కలవాడు ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు. బద్ధకంగా చేసేవాడు దరిద్రుడు, శ్రద్ధ కలిగి చేసేవాడు ఐశ్వర్యవంతుడగును అన్నాడు. ఏ పని అన్నప్పుడు అది ఏ పనైనా కానివ్వండి, మీరు చేస్తున్న ఏ పనిలోనైనా మనసు పెట్టి చెయ్యటం మీరు అలవాటు చేసుకోండి. మీరు చేసే ఏ పనినైనా సమయ ప్రకారంగా చెయ్యండి, శ్రద్ధ కలిగి చెయ్యండి, మనసు పెట్టి చెయ్యండి. ఆ పనిలో మీరు రాణిస్తారు, ఆ పనిలో మీరు గొప్ప స్థితికి వెళతారు. అంతేకాదు ఐశ్వర్యం అన్నది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎప్పుడు అన్నప్పుడు మీరు శ్రద్ధ కలిగి పనిచేసినప్పుడు. ఏమండి, ఈరోజు ఐశ్వర్యవంతులుగా మన కళ్ళ ముందు కనబడుతున్న వారిని కొంతమందిని మనం ఆలోచించగలిగితే, వారు పుట్టుకతో ఎవరు ఐశ్వర్యవంతులుగా పుట్టలేదండి. వారికి వారు చేస్తున్న పనిలో ఉన్న ఆ శ్రద్ధ ఏదైతే ఉందో, ఆ పనిలోని వారికి ఉన్న శ్రద్ధే వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయింది. అందులో ఈరోజు మన దేశంలో రిలయన్స్ అధినేతలు మనకు తెలియని వారు ఏమీ కాదు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అని మనం అంటున్నాం. ఇంతకు ఈ అనిల్ అంబానీ కానివ్వండి, ముఖేష్ అంబానీ కానివ్వండి, వీరు ఒకవేళ పుట్టింది ధనవంతుని కుటుంబంలోనైనా వీరిద్దరినీ కన్నా తండ్రి ఉన్నాడు, అతనే ధీరుభాయ్ అంబానీ అని. అతను మాత్రం ధనవంతుడు కుటుంబంలో ఏం పుట్టలేదు, అతను పుట్టుక పేద కుటుంబంలోనే, పేదరికంలోనే జరిగింది. ధీరుభాయ్ అంబానీ అనగానే అతను జీవితం ప్రారంభం మనం ఆలోచించగలిగితే, అతను ముంబై మహానగరంలో రిక్షా తొక్కుకుంటూ జీవితాన్ని ప్రారంభించినవాడు. అంటే ముంబై మహానగరంలో ఒక రిక్షా తొక్కుకుంటూ జీవితాన్ని ప్రారంభించిన ఒక ధీరుభాయ్ అంబానీ ఈరోజు దేశంలో, ప్రపంచంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలకు అధినేతగా ఎలా కాగలిగాడు అన్నప్పుడు, అతను చిన్నప్పటి నుంచి అతనికి పనిలో ఉన్న పట్టు, అతనిలో ఉన్న పట్టుదల, అతనిలో ఉన్న శ్రద్ధ, పనిలో ఉన్న శ్రద్ధ, పట్టుదల, శ్రద్ధ, ఓపిక, ఇవన్నీ అతను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళటానికి కారణమయ్యాయి. దేవుడు చెప్పిన మాట అసత్యం కాదు. దేవుడు ఏం చెప్పాడన్నప్పుడు, శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడు. అలానే బిల్ గేట్స్, ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా మనకు తెలియని వాడేవి కాదు, కోట్ల రూపాయలు. ఎలా అన్నప్పుడు అతను కూడా పుట్టుకలో కోట్ల రూపాయల ఆస్తి కలిగిన వాడేమీ కాదు, కానీ శ్రమించాడు, తన మెదడుకు పదును పెట్టాడు, ఆలోచించాడు, కొత్త కొత్తవి ఆవిష్కరించాడు, ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, ప్రపంచంలో అనేక మందికి సహాయం చేసే అంత ఎత్తుకు ఎదిగాడు. కేవలం అతనికి తను చేస్తున్న పనిలో అతనుకున్న శ్రద్ధ. అలానే పుల్లారెడ్డి పేరు మీరు వినని వాళ్ళు ఏమీ కాదండి, స్వీట్స్కి చాలా ఫేమస్ అండి. అలానే ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నప్పుడు అసలు ఇంతకు అక్షరం ముక్క కూడా రాదండి, ఏమీ చదువుకోలేదు, కానీ అతను కూడా కొన్ని వందల కోట్ల రూపాయలకు ఆస్తికర్తగా ఎదగలిగాడు. కేవలం అతను చేస్తున్న పనిలో అతను సాధించిన నైపుణ్యం. ఇప్పుడు ఇవి మీరు మనసులో పెట్టుకొని ఒకసారి మరల ఈ మాటను మనం చూడగలిగితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవును, కానీ శ్రద్ధ కలవాడు ఏమైపోతాడు? ఐశ్వర్యవంతుడగును అన్నాడు. ఒకవేళ నువ్వు పేద కుటుంబంలో పుట్టిన ఇంకా అందులోనే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు సోమరివాడువు, నువ్వు బద్ధకస్తుడు, అందుకే ఇంకా ఆ స్థితిలోనే ఉన్నావు. కానీ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిలో మెలకువలు తెలుసుకోవాలి, ఆ పనిని ఇంకా ఎలా చేయాలి, ఎలా చేస్తే నేను అనుకున్నది సాధించగలను, ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి, ఆ లక్ష్యం దగ్గరికి చేరుకోవటానికి కష్టపడాలి, బాధపడాలి, చెమటోడ్చాలి, ఎన్నివైనా పర్వాలేదు, ఒకానొక రోజుకి నువ్వు అనుకున్నది సాధించగలవు. అదే దేవుడు చెప్పింది. కానీ ఇప్పుడు ఎందుకులే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇప్పుడు అవసరమా అని ఇలాంటివి మాటలు, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే మనలో బయలుదేరిపోతాయో ఆ రోజు నుంచి ఇక బద్ధకం అన్నది అలవాటైపోద్దండి.
నిజంగా అది కిందికి వచ్చేసరికి ఏమన్నా చూడండి, 5వ వచనానికి వచ్చేసరికి అదే అధ్యాయం 5వ వచనంలో వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు అన్నాడు. వేసవి కాలమున కూర్చువాడు అన్నాడు అంటే అర్థం ఏంటంటే పని కాలమున సంపాదించేవాడు, వేసవి కాలమును కూర్చుకునేవాడు. అంటే వేసవి కాలం అనగానే కూర్చుకునే కాలం అది. వేసవి కాలమున కూర్చుకునేవాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. కోతకాలమందు నిద్రించువాడు అన్నాడంటే అంటే పని చేసే కాలంలో ఏం చేస్తున్నాడట, పని చెయ్యటం మానేసి నిద్రపోతున్నాడట. పని చేసే కాలంలో నిద్రపోతున్నాడంటే వాడిని ఏమంటారు చెప్పండి, సోమరివాడు అంటారు. అవకాశం ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి అంటుంటారు పెద్దవాళ్ళు. కానీ అవకాశం కళ్ళ ముందున్నా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి దుప్పటి దాన్ని బిగించి మరీ పడుకుంటున్నావంటే రేపొద్దున నీ పరిస్థితి ఏంటంటే అడుక్కోవటమే, దరిద్రత నీకు వచ్చేస్తుంది. అందుకే సోమరి అన్నాడండి. అందుకే ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళందరినీ పని చేసే కాలంలో పని చేయకుండా పడుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠాన్ని చెప్పాడండి దేవుడు, చీమలు చూపించి మనందరికీ బాగా తెలుసండి. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఈ సమయంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము అన్నాడండి. ఏమండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకి. ఎవరిని వెళ్ళమంటున్నాడు? సోమరిని వెళ్ళమంటున్నాడు. ఏమంటే చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. అసలే సోమరుడు కదా, నేను చీమల దగ్గరికి వెళ్ళాలా, అవి ఎక్కడున్నాయో ఏంటో అనుకోవడానికి లేదు. ఎక్కడో ఉండవు, నువ్వు పడుకున్న నీ కళ్ళ ముందు కనబడతాయి, అంతే కదండి. అందుకే అసలే సోమరుడు కనుక ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికో ఆస్ట్రేలియాకి వెళ్ళు. అసలే సోమరుడు అక్కడికి వెళ్తాడేంటి? వెళ్ళలేడు కదా. అందుకే ఎక్కడికి వెళ్ళమన్నాడంటే నీకు దగ్గరగా, నీ కంటికి దగ్గరగా కనిపించే చీమ దగ్గరకు అక్కడ కూడా వెళ్ళలేనంటే ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక చీమల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి, ఉన్న ఇంట్లో చూసినా కనబడతాయి. అయితే ఇప్పుడు ఒక్కసారి ఓపిక చేసుకుని చీమల దగ్గరికి వెళ్ళంటున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్ళు. ఏమండి మనిషి ఆకారం ఎంత, చీమ ఆకారం ఎంత చెప్పండి. అసలు మనిషి ఆకారం ముందు చీమ ఆకారం ఏమైనా కనబడుతుంది? అస్సలు కనబడదండి. ఇంత పెద్ద 6 అడుగుల ఈ ఆకారం కలిగిన ఈ మనిషిని ఏమంటే చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడంటే నిజంగా మనిషి సిగ్గుపడాలి. మనిషి సిగ్గుపడాలి. నేనేంటి, నా బ్రతుకేంటి, నా ఆకారం ఏంటి? ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. దేవుడు ఆయన దేనితోనైనా మనిషికి పాఠాన్ని చెప్పించగలడు, మర్చిపోకండి. చిన్న పిల్లలతో చెప్పిస్తాడు బుద్ధి. చిన్న పిల్లలు చెప్పిన బుద్ధి రాకపోతే ఆఖరికి చీమలతోనైనా దేవుడు చెప్పిస్తాడు. ఏమండి నయమానుకున్న కుష్ఠరోగం ఎవరిని పట్టిపోయిందో తెలుసా? ఒక చిన్నది ఇచ్చిన సలహా అండి. ఇశ్రాయేలీలో ఒక చిన్నది పని కోసమని ఇంట్లో పెట్టుకున్నారు, కానీ ఆ చిన్నదే ఇచ్చిందండి నయమాను భార్యకు సలహా. అమ్మా ఎక్కడెక్కడికో తిరిగాడు కదా, కానీ కుష్టి వ్యాధి నయం కాలేదు కదా, ఒక్కసారి మా ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళి కలవమనమ్మా అంటే పట్టించుకోలేదండి. ఎందుకంటే చిన్నది ఏంటి చెప్పటం అని, ఎందుకంటే ఆయన సిరియా దేశానికి అసలే సైన్యాధిపతి. కానీ ఇన్ని చేశాను కదా, సరే ఒక్కసారి ఈ చిన్నది చెప్పినట్టుగా వెళ్దాం. ఎందుకంటే ఆఖరికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అనుమానమే ఎలీషా చెప్పిన మాట. ఎందుకంటే ఎన్నో నదులు ఉన్నాయి, యోర్దానులోనే మునగాల అని మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరలా అనుమానమే. సరేలే పోనీలే అని మునిగాడు. పసిపిల్లల అంటే దేహాన్ని తెచ్చుకున్నాడు మరలా. ఎవరు? ఎలీషా. అతను అక్కడికి వెళ్ళటానికి కానీ, నదిలో మునగటానికి కానీ, ఏమన్నా మంచి ఆరోగ్యాన్ని పొందుకోవటానికి కానీ తన ఇంటిలో ఉన్న ఒక చిన్నది ఇచ్చిన చిన్న అడ్వైజ్ అండి, చిన్నది. అలానే సైన్యాధిపతికి ఎవరు సలహా ఇచ్చారు? ఒక చిన్నది.
అలానే బిలాము ఒక ప్రవక్త అండి. బిలాం అంటే ప్రవక్త. ఎంత గొప్ప వరం ఉందంటే ఆ బిలాముకు ఆయన ఎవరిని శపిస్తాడో వాళ్ళకి శాపం, ఆయన ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళకు ఆశీర్వాదం. అంత గొప్ప వరం కలిగిన ఈ బిలాము తప్పటడుగులు వేస్తున్నాడు, తప్పుడు మార్గాన వెళుతున్నాడు. ప్రవక్త అంతటి వాడు. ఇతడికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు దేవుడు. దీనితో మనిషితో కాదు, ప్రవక్తగా నువ్వు తప్పు చేస్తున్నావు కనుక నీ తప్పుకు నువ్వు చేస్తున్న దానికి నీకు బుద్ధి ఖచ్చితంగా ఎవరు చెప్తే సరిపోద్ది అన్నప్పుడు గాడిద చెప్పాలి బిలాము అనుకున్నాడు. కనుక ప్రవక్త అంతటి బిలాముకు బుద్ధి చెప్పటానికి ఇదిగో గాడిదను దేవుడు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు సోమరిపోతులందరి కోసం దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చీమల గురించి చెప్తున్నాడు. సోమరి ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి ఏం చేయి, ఒక్కసారి వాటి నడతను కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. ఎందుకంటే వాటికి న్యాయాధిపతి లేకున్నను, వాటికి పై విచారణకర్త లేకున్నను, అసలు వాటికి అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొని ఎవ్వరూ చెప్పరు, వాటికి ఎవ్వరు చెప్పరు. ఒక్కసారి వాటి నడతను కనిపెట్టు. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు మార్గంలో ఎన్నో రూల్స్, ఎన్నో సిగ్నల్స్, ఎంతోమంది ట్రాఫిక్ పోలీసులు, అయినా కానీ జరుగుతున్న ప్రమాదాలను మాత్రం ఆపలేకపోతున్నారు. ఇది మనది. కానీ చీమల గురించి ఒక్కసారి వాటి నడతను కనిపెట్టు, ఎవ్వరూ లేరు. కానీ వెళుతున్నప్పుడు ఎంత క్రమంగా వెళ్ళిపోతుంటాయో, ఎంత క్యూ పాటిస్తుంటాయో. అందుకే అప్పుడప్పుడు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక మంచి కొటేషన్ రాస్తారండి. చీమలు పాటించే ఆ క్యూ పద్ధతిని మనుషులంగా మనం పాటించలేమా అని రాసి పెడుతున్నారు అక్కడ సిగ్నల్స్ దగ్గర. చీమలు పాటిస్తున్న ఈ క్రమాన్ని మనం ఎందుకు పాటించలేము అని అడుగుతున్నారండి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ఎందుకంటే పాపం వాళ్ళకి విజిల్స్ ఊది 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 బుగ్గలు కాస్త బోరెలా ఉబ్బిపోతున్నాయి. చేతులు ఇలా ఏమంటే సిగ్నల్ చేతిలో పట్టుకొని చేతులు కూడా రండి లాగేస్తున్నాయండి పాపం వాళ్ళకు. అందుకే సిగ్నల్స్ పెట్టారు. అయినా మనల్ని ఇక్కడ వాళ్ళు ఉండాలి, రిస్క్ అయిపోతుంది. ఇవన్నీ కాదు, అసలు మార్పు అన్నది మనుషుల్లోనే రావాలి. సిగ్నల్స్ వల్ల కాదు, మన విజిల్స్ వల్ల కాదు, మన చేతి సైగల వల్ల అసలు కాదు. ఎలా రావాలి? మనుషుల్లో స్వతహాగా మార్పు రావాలి. మరి మార్పు రావాలి అంటే మార్పు తీసుకుని వచ్చే మాటలు చెప్పాలి అని ఆలోచించి వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీళ్ళు కూడా చీమల దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే దేవుడు వెళ్ళమన్నాడు కదా మరి అక్కడికి అని బైబిల్లో ఉన్న ఈ మాటనే అక్కడ రాసి పెట్టేశారండి. ఎందుకంటే ఎవ్వరూ లేరు, ఆయనను అవి ఎంతో క్రమంగా వెళుతున్నాయి. అందులో వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక మంచి విషయం ఏంటన్నప్పుడు చెప్తున్నాం చూడండి కింద తర్వాత మాటలో. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, అవి కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును అన్నాడండి. వేసవి కాలం రాగానే ఒక్క చీమ కూడానండి పుట్టలో ఉండదండి, అన్నీ బయటకు వచ్చేస్తాయి. చీమలన్నీ బయటకు వచ్చేస్తాయి. అసలు వేసవి కాలంలో మనం బయటికి వెళ్తామండి? అస్సలు బయటికి వెళ్ళాం. అందులో వేసవి కాలంలో పగటిపూట సెమినార్ అన్నాం అనుకోండి, వీళ్ళకి ఏం పని పాట లేనట్టుంది, ఎండలో ఎవరు వస్తారండి సెమినార్కి, సాయంకాలం అయితే బాగుండేది అనుకుంటాం మనమైతే అంతే అంటామండి. అలానే వర్షాకాలంలో పెట్టామనుకోండి, ఈ వర్షాలు, ఈ పిడుగులు, ఈ ఉరుములు అండి, కరెంటు కూడా సరిగా ఉంటుందో ఉండదో. ఏమంటే వర్షాకాలం పెట్టుకోవాలండి సెమినార్లో? పోన్లేండి. చలికాలం ఏర్పాటు చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఏమంటే ఈ భయంకరమైన చలికి ఎవరు వస్తారండి, ఎలా వస్తారనుకుంటున్నారండి సెమినార్కి? ఇప్పుడు పెట్టుకోవాలండి ఈ చలికాలంలో? మరి ఇంకెప్పుడు పెట్టుకోమంటారండి మీరు పోయాకనా? ఎండాకాలం పెడదామంటే ఎండలు అన్నావు, వర్షాకాలం పెడదామంటే వర్షాలు అన్నావు, చలికాలం అంటే చలి. ఈ 3 కాలాలుగా ఇంకే కాలము లేదు, ఉంది ఒకే కాలం, నీ పోయే కాలం. ఎప్పుడు ఏర్పాటు చేయాలి? చూసారండి, హాస్పిటల్కి పోయేటప్పుడు ఇలా మాట్లాడతాడా? ఇప్పుడే రోగాలండి, ఈ వర్షాకాలంలో ఏం వెళ్తామని హాస్పిటల్కి, ఏ వేసవికాలంలో ఏం వెళ్తామని హాస్పిటల్కి. వేసవి కాలం కదా, ప్రభుత్వానికి బుద్ధి లేదండి, ఇప్పుడు కూడా డ్యూటీకి రమ్మంటున్నారు అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్తావా? వెళ్ళావు. అంటే ప్రభుత్వ పనులు అనేసరికి మాత్రం నీ డ్యూటీ అనేసరికి అసలు టైం చూడవు, ఏ కాలం అన్నది కూడా చూడవు, వెళ్ళిపోతున్నావు ఉంటావు. చూసారా, దేవుని కార్యక్రమాలు అనేసరికి అన్నీ ఆటంకాలండి,
అన్ని ఆటంకాలు చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఎంత మంచివంటే చీమలు అసలు వేసవి కాలం అంటే పుట్టలో ఉండవండి అవి. ఎందుకంటే పుట్టలో ఉంటారండి, ఎంత చల్లగా ఉంటాయని తెలుసండి వాటికి. పుట్ట లోపలికి వెళ్ళిపోతే అంత ఏసీలా ఉంటుంది వాటికి. ఏసీ అని చల్లగా ఉంది కదా అని ఇప్పుడు కానీ ఒకవేళ మనం బయటికి వెళ్ళక ఎండలకు భయపడిపోయి ఏసీలో చల్లగా ఇప్పుడు కూర్చున్నామా, వేసవికాలం అయిపోయిన తర్వాత మనకు ఆహారం ఉండదు. పోనీ ఆహారం లేదు కదా అని ఒకవేళ వేసవికాలం తర్వాత వర్షాకాలంలో ఒకవేళ మనం బయటికి వెళ్ళామా వర్షాకాలంలో ఆహారానికి, మనం చావటం ఖాయం. ఎందుకంటే మనం చావాలంటే పిడుగులు పడని అవసరం లేదు, మనం చావాలని చినుకు పడితే చాలు. మనుషులకైతే పిడుగులు పడాలి, మనకైతే చినుకు చాలు. చీమ ప్రాణం ఏపాటిదండి, చినుకు పడితే చాలండి, చిత్తడైపోద్దండి అంతే. ఇంకా వాటికి ఉందండి జ్ఞానం, మనిషికి అస్సలు లేదండి. అందుకే అవి ఎండని కూడా చూడకుండా వేసవి కాలంలో చల్లదనములో ఉండవలసినవి అమ్మో బయటికి వచ్చేస్తున్నాయి. వచ్చేసి వేసవి కాలం అంతా అయిపోయేసరికి ఆహారాన్ని అంతా సిద్ధం చేసుకొని చక్కగా దాచుకుంటున్నాయండి. అందుకే వేసవి కాలమందు ఆహారమును సమకూర్చుకొనును, అవి కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. సోమరి మరి నీ సంగతి ఏంటి అంటున్నాడు అనమాట. ఇప్పుడు మరి నీ సంగతి ఏంటి, నువ్వేమంటున్నావు, నువ్వు ఎలాంటి డైలాగులు కొడుతున్నావో చెప్తున్నాడు. సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉంటావురా, ఇంకా ఎప్పుడు లేస్తావురా. ఉంటారండి, పడుకుంటేనండి అస్సలు లేవరండి. కొంతమంది పడుకుంటే అస్సలు లేవరు, అలారం పెట్టుకుంటారు సెల్లో. ఎందుకు, లేవడానికే పెట్టుకుంటారు. లేచి ఏం చేస్తారు, మళ్ళీ ఆఫ్ చేస్తారు, మళ్ళీ పడుకుంటారు. మరి ఈ మాత్రం దానికి ఎందుకు పెట్టుకోవాలండి అలారం? మళ్ళీ సెల్ ఫోన్లో అలారం పెట్టుకుందే లేవాలని. అది అలారం మోగ్గానే ఏం చేస్తాడు, వెంటనే చెయ్యి దాని మీద అలా కొట్టి మళ్ళీ దుప్పటి దాన్ని మళ్ళీ పడుకుంటాడు. మరి అదేదో ముందే పడుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు అంటే లేవాలనే పెట్టుకున్నాడు, కానీ ఆ టైం రాగానే లేవలేకపోతున్నాడు అన్నమాట. లేవలేకపోతున్నాడు. కొంతమంది ఉంటారులేండి, ఏమంటే ఇంట్లో తీసిన నిద్ర సరిపోదని గుళ్ళోకి వెళ్ళి నిద్రపోతుంటారు, క్లాస్కి వచ్చుకొని నిద్రపోతుంటారు. మరి వీళ్ళని ఏమనాలో మీరే చెప్పండి. ఇక అంటే నిద్ర సరిపోలేదన్నమాట. ఇంకా బస్ ఎక్కితే నిద్ర, ఏమండి ఆఫీసులోకి వెళ్ళిపోతే అక్కడ నిద్రపోతుంటారు టైం దొరికిందంటే, క్లాస్కి వస్తే ఇక్కడ నిద్రపోతుంటారు, ఇంటికి వెళ్ళిపోతే అక్కడ నిద్రపోతుంటారు. ఇంకెక్కడ చెప్పండి మెలకువతో ఉండి చక్కగా పనిచేసేది? ఇంకెక్కడండి? గుడిలో నిద్ర, ఆఫీసులో నిద్ర, ఇంట్లో నిద్ర, ఇంకెక్కడ క్లాసులకు వస్తే ఇక్కడ నిద్ర. అంటే ఈ లక్షణాలు మనలో ఉన్నాయి అంటే సోమరితనం అనేది మనలో ప్రారంభమైందని మీకు సిమ్టమ్స్ అన్నమాట ఇవి. ఏంటి ఈ మధ్యకాలంలో మరి ఓవర్గా నిద్రపోతున్నాను అంటే సోమరితనం నన్ను ఏం చేస్తుంది, ఆవహిస్తుంది నిదానంగా. అందుకే ఏమంటున్నాడు, సోమరి ఎందాక నువ్వు పడుకొని ఉందువు, ఎప్పుడు లేస్తావురా, ఇంకా ఎప్పుడు లేస్తావు, ఏమంటున్నావు లేపుతుంటే నిన్ను, ఇంకా కొంచెం నిద్రించేదను, కొంచెము కునికేదను, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచున్నావు కదా. సేమ్ కదండి, అబ్బాయి ఎంత చక్కగా రాశాడో. టోటల్గా మనం చేసేదంతా ఇక్కడ కనబడుతూనే ఉంది. లేకపోతున్నప్పుడు అబ్బా కాసేపు ఉండనివ్వండి అని కాళ్ళ దాన్ని గట్టిగా పడుకుంటాం, ఏమండి కునుకుతూ నిద్రపోతుంటాం, చేతులు ముడుచుకొని నిద్రపోతుంటాం, చేతులు కాస్త కాళ్ళ మధ్యకు తెచ్చుకొని పడుకుంటాం. అంటే ఇవన్నీ ఏంటన్నమాట, ఇవన్నీ సోమరిపోతుల లక్షణాలు అన్నమాట. ఏమంటే అన్ని టైం ప్రకారంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎందుకండి ఈ సోమరితనం నీకు వచ్చి వస్తుంది? రాదు. నువ్వు పంక్చువాలిటీ లేదు, నీకు సమయపాలన లేదు, అందుకే నీకు ఈ సోమరితనం వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఒకవేళ నువ్వు మారలేదనుకో, దీన్ని ఇలానే కంటిన్యూ, ఈ సోమరితనం ఇలానే నువ్వు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఆఖరికి ఏం జరుగుతుందో తెలుసా? ఎందుచేత ఈ సోమరితనము చేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. అది సోమరితనం ఉంటే దోపిడీదారుడు ఎలా అకస్మాత్తుగా నీ మీద పడి నీ మెడలోని గొలుసు ఎలా లాక్కెళ్ళిపోతాడో, సడన్గా ఏమొచ్చేస్తుంది అనమాట నీకు కూడా ఒకనొక రోజు దరిద్రత. చక్కగా మనం పని చేసుకున్నంత కాలం పరిస్థితి ఎలా ఉంటుందంటేనండి,
అన్నీ బయట ఉన్న వస్తువులన్నీ కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. ఎప్పటి వరకు తెలుసా? మనం శ్రద్ధగా మనం పని చేసుకుంటూ, ఏమండి, డ్యూటీకి రెగ్యులర్గా వెళ్ళిపోతూ చక్కగా పని చేసుకుంటూ మంచి జీతం వస్తున్నప్పుడు అప్పుడు అన్నీ తెచ్చేసి దగ్గర పెట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం. కానీ సోమరితనం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా అయిపోతుంటుందంటే, బయట ఉన్నవి ఇంట్లోకి రావటం కాదు, కానీ ఇంట్లో ఉన్నవి ఒక్కొక్కటి మరలా బయటికి వెళ్ళిపోతుంటాయి. ఎందుకు? సెకండ్స్లో అమ్మకానికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఎందుకు? జీతం సరిపోవట్లేదు. జీతం ఎందుకు సరిపోవట్లేదు? నీకు నిద్ర ఎక్కువైపోయింది. నీ నిద్ర కోసం నీ సోమరితనంతో లీవుల మీద లీవ్ పెడుతుంటే, సెలవుల మీద సెలవులు పెట్టేస్తుంటే, సెలవుల మీద సెలవులు పెడుతుంటే ఆఖరికి నెల తర్వాత లైన్లోకి నిలబడితే నీకు వచ్చేది ఏంది? ఏనికి సరిపోవాయి. అప్పుడు ఏం చేయాలి? మరలా ఏవేవి కొన్నావో వాటన్నిటిని మళ్ళీ బేరం పెట్టాలి, మళ్ళీ అన్నీ పెట్టాలి. ఎందుకంటేనండి సహజంగా ఎలా ఉంటుందంటేనండి, మనిషి నైజం ఎలా ఉంటుందంటే, ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళలేదు అనుకోండి, రెండో రోజు వెళ్ళాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుందండి. మన పిల్ల గురించి మనం అంటాం, కానీ మన గురించి ఒకసారి ఆలోచించుకుంటే, పిల్ల కూడానండి ఒకరోజు వద్దురా అని ఇంటి దగ్గర పెట్టామనుకోండి, రెండో రోజు లేపుతుంటే అసలు లేవడండి వాడికి. ఎందుకంటే ముందు రోజు ఇంటి దగ్గర ఉన్నాడు కదా, రెండో రోజు స్కూల్కి వెళ్ళాలనిపించదు. పోనీ 2 రోజుల పాటు ఇంటి దగ్గర పెట్టాడు, 3వ రోజు వెళ్ళాలంటే చాలా బద్ధకంగా వెళుతుంటాడు. సేమ్ ఏదైనా సెలవు ఉందనుకోండి, మనం ఏం చేస్తుంటాం, వాడు సెలవుకు ముందు రోజు సెలవు పెడుతుంటాం, సెలవు తర్వాత రోజు సెలవు పెడుతుంటారు. అంటే సెలవుకు ముందు రోజు సెలవు, సెలవు తర్వాత రోజు సెలవు, మొత్తానికి ఎన్ని రోజులు సెలవులు అయిపోయాయి? 3 రోజులు. ఇక 3 రోజులకు పడుకొని అలవాటు అయిపోతుంది కదా. ఇక 4వ రోజుకు లేచి డ్యూటీకి వెళ్ళాలంటేనండి నీరసం అనిపిస్తుంటుంది, బద్ధకం అనిపిస్తుంటుంది, వెళ్ళాలని ఈ రోజు కూడా సెలవు పెట్టుకుంటే అయిపోతుంది కదా. 4వ రోజు కూడా ఉంటాం. ఇప్పుడు 4 రోజులు ఉంటే 5వ రోజు వెళ్ళాలనిపిస్తుంది ఏంటి? ఒకవేళ వెళ్ళాలనిపిస్తుంది అంటే నెల తర్వాత కష్టం ఏంటో గుర్తొస్తే తప్పులేస్తాం. ఎందుకు? అమ్మో నెల కాగానే రూమ్ కిరాయి ఇవ్వాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, పాలడుకు బిల్లు ఇవ్వాలి, పేపర్ బిల్లు ఇవ్వాలి, ఇంట్లో సరుకులు ఏంటి, ఇవన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి అనుకో, దిగ్గులు లేస్తాం. అవి గుర్తు రాలేదనుకోండి, అలానే పడుకుంటూ పోతాం. బద్ధకం. అందుకని ఈ బద్ధకం వలన ఏం జరుగుతుందన్నప్పుడు మనకు దారిద్ర్యం అనేది మిగులుతుందట. అందుకే 20వ అధ్యాయం సామెతల గ్రంథంలో మరో మంచి మాట అంటాడండి. సామెతల గ్రంథం ఏమంటే 20వ అధ్యాయం సామెతల గ్రంథం 23 అండి, క్షమించండి, 23వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ దరిద్రానికి మరొక కారణంగా కూడా చెప్తున్నాడండి. మరొకటి అంటే మన సోమరితనం అని రెండోది చూసాం. మొదటిది ఏంటంటే నాయకత్వం, రెండవది మన సోమరితనం, మూడవది కూడా చెప్తున్నాడండి. మూడవది కూడా ఏంటంటే, అప్పుడు మూడవదిగా మీరు ద్రాక్షారసము త్రాగువారితోనైనను, అంటే ద్రాక్షారసం తాగే వాళ్ళతో అంటే అర్థం ఏంటి? ఆదివారం మనం తీసుకున్న ద్రాక్షారసం కాదు, ఏమండి, షాపుల్లో దొరుకుతుంది చూసారా, వైన్ అని, అదన్నమాట ఇక్కడ ద్రాక్షారసం అంటే. ద్రాక్షారసంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ద్రాక్షారసం అనగానే మనం తీసుకునేది మీరు ఆలోచించండి, అది ప్రాబ్లం లేదు, బయట దొరికేవని ప్రాబ్లం. అక్కడ దాన్ని తాగే వాళ్ళ కోసం చెప్తున్నాడు. ద్రాక్షారసము త్రాగువారితో అంటే మద్యం త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చెయ్యకు అన్నాడు. మాంసము తినువారితో ప్రాబ్లం లేదు, కానీ ఎవరితో ప్రాబ్లం? హెచ్చుగా తినువారితో, అంటే ఎక్కువగా తినేవాళ్ళు. ద్రాక్షారసం మద్యం అలవాటు ఉన్నవాడు, మద్యం కూడా ఎక్కువగా తాగువాడుతాం అని లేదు, మద్యం తాగే అలవాటు ఉందంటే వానికి దూరంగా ఉండండి. మాంసం తినేవాడికి దూరంగా ఉండమంటాం లేదు, కానీ ఎక్కువగా తినేవాడికి మాత్రం మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వాడొక త్రాగుబోతు, వీడొక తిండిపోతు. వీళ్ళిద్దరితో నువ్వు కలిసావనుకో, ఆ 2 పోతులకు తోడు 3వ పోతు రెడీ అయిపోద్ది. అప్పుడు ఆఖరికి ఏమైపోతుందో చెప్తున్నాడు ఆయన. త్రాగుబోతులను, తిండిపోతులను ఆఖరికి దరిద్రులైపోతారు. చాలామంది చెప్తుంటారు, ఈయనకి తాగుడు అలవాటు లేనప్పుడు చాలా బాగుండేవాడండి, తాగుడు అలవాటు అయిందండి, అన్నీ పోయాయండి, ఆఖరికి ఉద్యోగం కూడా పోయిందండి. ఏంటోనండి ఈ మధ్యకాలంలో బాగా తిండి అని విపరీతంగా తింటున్నాడండి. తినటం వల్ల ఏమైపోద్దండి? తినటం వలన రోగాలు, కొత్త రోగాలు వచ్చేస్తుంటాయి లోపలికి. ఇప్పుడు నువ్వు జీతం తీసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, జీతం తీసుకోవటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఇదే సరిపోద్ది. ఇక ఇంట్లోకి తీసుకురావడానికి ఏముండదు. ఇక నువ్వు తిండి వలన
నీ శరీరానికి వచ్చిన రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ రోగాలు తగ్గాలంటే ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళాలి, కష్టపడాలి, పని చేయాలి, జీతం తీసుకోవాలి, తీసుకెళ్ళి డాక్టర్ గారి చేతిలో పెట్టాలి. మరి డాక్టర్ గారికి జీతం అంతా సరిపోతే నీ భార్య సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, ఇంట్లో ఖర్చులు ఏంటి, ఇవన్నీ ఎలా అయిపోతాయి? ఇప్పుడు వీటన్నిటి కోసం మరలా అప్పులు చేయాలన్నమాట. అంటే ఈ రకంగా కూడా ఏమైపోతావంటే ఇలా కూడా నువ్వు పేదవాడు అయిపోతావు, ఇలా కూడా దరిద్రం నీకు వచ్చేస్తుంది. కనుక నీకు ఉండకూడదు ఏంటన్నప్పుడు సోమరితనం ఉండకూడదు, అలానే మద్యం అలవాటు ఉండకూడదు, అలానే తిండిపోతుతనం నీకు ఉండకూడదు. ఈ మూడింటికి నువ్వు దూరంగా ఉండగలిగితే దరిద్రం నీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఈ మూడు నీకున్నాయంటే ఎప్పుడు చూసినా పేదవాడిగా ఉంటావే తప్ప ఐశ్వర్యవంతుడు అయ్యే అవకాశం నీకు లేదు అన్నాడు. అందుకే త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమైపోతుంది. ఆఖరికి నీ పరిస్థితి ఏంటంటే సరిగా వేసుకోవటానికి ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, అంత భయంకరమైన స్థితికి దిగజారిపోతావు. ఇది ఎవరి మాట తెలుసా? దేవుడి మాట. ఇది సాక్షాత్తు దేవుడి మాట. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో దేవుడు ఏదైనా చెప్పాడంటే అది 100% జరిగి తీరుతుంది. అంతే. దేవుడి మాటను ఎప్పుడు మీరు అనుమానించకండి, దేవుడి మాటను ఎప్పుడు మీరు అనుమానంగా ఆలోచించకండి. ఆయన నోట నుంచి వచ్చిన ప్రతిదీ ఖచ్చితమైనది, యథార్థమైనది, అది జరిగే తీరుతుందని మీరు అనుకోవాలి. సరే, అంటే ఇప్పటి వరకు విన్న ఈ మాటలను బట్టి ఒక విషయం మీకు అర్థమైంది ఏంటంటే, సోమరితనం లేకపోతే, మద్యం అలవాటు లేకపోతే, దరిద్రం లేకపోతే, మనం కష్టపడి మనం మరి పని చేసుకుంటూ ఆ పనిలో శ్రద్ధ కలిగి మనం ఉంటూ మనం సంపాదించుకోగలిగితే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. అప్పుడు పేదరికం అనేది మన దరిదాపుల్లోకి రాదు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది ఈ మాటలు అన్నప్పుడు? అంటే కష్టపడి మనం పని చేసి సంపాదించుకోవచ్చు, అంతే కదండి. అంటే మనం ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, మనము కూడా ధనాన్ని సంపాదించవచ్చు. రైట్. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, న్యాయంగా యథార్థంగా నువ్వు సంపాదిస్తున్నావు. ఇప్పుడు డబ్బు వచ్చేసింది నీ దగ్గరకు. మరి డబ్బు వచ్చేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన ఈ డబ్బును మళ్ళీ ఎలా రెట్టింపు చేయాలి, మళ్ళీ దీన్ని తీసుకుని వెళ్ళి షేర్ మార్కెట్లో ఎలా పెట్టాలి అని ఆలోచిస్తావా? లేదంటే ఉన్న ఈ డబ్బుతో ఏం బిజినెస్ చేయాలని ఆలోచిస్తావా? వచ్చిన ఈ ధనంతో ఎన్ని ఫ్లాట్లు కొంటే బాగుండని ఆలోచిస్తావా? దేవుడు ఒప్పుకోడు, అస్సలు దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పటి వరకు విన్నదంతా ఒక ఎత్తు. ఇప్పుడు మరలా మీరు ఆలోచించగలిగితే, మీరు ఉద్యోగం చేస్తారా? చెయ్యండి. బాగా చేస్తారా? చెయ్యండి. అవసరమైతే ఓవర్ టైం చేస్తారా? చెయ్యండి. మీరు ఏ పని చేస్తారో ఆ పని చేయని డబ్బు మీరు బాగా సంపాదించండి, కష్టపడండి, బాగా సంపాదించండి. సంపాదించడం తప్పని బైబిల్ ఎప్పుడూ చెప్పలేదండి, చెప్పదు కూడా. ఒకటి బాగా వినండి, మీరు డబ్బు సంపాదించడం తప్పని బైబిల్ చెప్పలేదు. కానీ ఏది తప్పని చెప్పిందో తెలుసా బైబిల్? మీ కొరకు సంపాదించుకోవటం తప్పని చెప్పింది. అది ధనాన్ని మీరు సంపాదించడం తప్పంటే ఉద్యోగాలు కూడా చేయటం మానేయాలి, అంతే కదా. మరి వ్యాపారాలు చేయటం మానేయాలి, ఇంక ఏ పని చేయకూడదు. ధనం సంపాదించడం తప్పంటే ఎవ్వరు ఏ పని చేయకూడదు. బైబిల్ అలా ఎందుకు చెప్పిద్ది? దేవుడు ఎందుకు అలా చెప్తాడు? దేవుడు ఎప్పుడూ అలా చెప్పడండి ఆయన. మరి ఏది తప్పు నాయన అన్నప్పుడు, నువ్వు ధనాన్ని సంపాదించడం తప్పు కాదు నాయన, ఆ ధనాన్ని మీ కొరకు సంపాదించుకోవాలనుకోవడం తప్పు. చూసారండి ఎంత ట్విస్ట్ ఇచ్చాడు దేవుడు. మళ్ళీ చివరిలోకి రాగానే సంపాదించాలట, కానీ మన కోసం కాదట. మరి ఎవరి కోసం సంపాదించామంటావు ప్రభా? ఓహో, నా భార్య కోసం సంపాదించమంటాడేమో, పిల్లల కోసం సంపాదించమంటాడేమో. అస్సలు ఒప్పుకోడు ఆయన. మరి ఏమన్నాడో ఒక్కసారి బైబిల్లో చూస్తేనండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చూస్తే, భూమి మీద ఎంత బాగా చెప్పాడండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఈ మాట అండర్లైన్ చేసుకొని దీన్ని బంగారు వాక్యంగా చెప్పుకుంటామా మనం? అస్సలు బంగారు వాక్యం అనుకో. బంగారు వాక్యం అంటే ఏది? రాకపోకల్లో కాపాడతాడు, అదొక బంగారు వాక్యం. ఇది మొదలుకొని యెహోవా నిన్ను నిరంతరం ఆశీర్వదించినంటే ఇది బంగారు వాక్యం. నీకున్న ఆస్తి రెట్టింపు అవుతుందంటే బంగారు వాక్యం. యెహోవా
నేను విడువడు ఎడబాయడంటే అది బంగారు వాక్యం. భయపడుకు బిడ్డ తోడుగా ఉంటానంటే అది బంగారు వాక్యం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరి ఇది యేసు పలికిన మాటే కదా, ఇది ఎందుకు బంగారు వాక్యం కాదు? ఇది మనకు యాంటీగా ఉంది, అందుకే ఇది మన బంగారు వాక్యం కాదు. ఇది మనం చేసేదానికి వ్యతిరేకంగా ఉంది కనుక ఇది మనకొద్దు. మనం చేసే వాటికి అనుకూలంగా ఏం రెఫరెన్సులు ఉన్నాయో చూడండి, వాటినే బంగారు వాక్యాలుగా చెప్పుకొని చద్దాం. ఇదేనండి అందరు అలవాటు. యేసు ఎందుకు చెప్తున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. అంటే మన కొరకు కూర్చుకోవటం తప్పు. మరి అయితే ఎవరి కోసం కూర్చాలి? ఆయన కోసం కూర్చాలి. దేవుడు కోసం మీరు కూర్చోండి, తప్పు లేదు. అంటే మీరు ఉద్యోగం చేయండి, తప్పు లేదు. కానీ దేవుడు కోసం చేయండి. మీరు వ్యాపారం చేయండి, పర్వాలేదు, దేవుడి కోసం. మీరు ఆటో వేస్తారా, వేయండి, దేవుడి కోసం. మీరు తాపి పని చేస్తారా, చెయ్యండి, దేవుడి కోసం. మీరు ఏ పని చేస్తున్నారో, ఏ పనిలో మీరు కష్టపడుతున్నారో, మీరు ఏ పని చేసినా అది దేవుడి కోసం. అదేంటండి ఉద్యోగం దేవుడి కోసం చేయమంటే ఎలా అండి? మన కుటుంబం, నీ కుటుంబాన్ని ఖర్చు పెట్టొద్దని ఆయన ఎప్పుడు చెప్పడండి. ఏమండి, ఆయన పిల్లలు ఆయన కళ్ళ ముందు తిండికి అలమటించిపోవటం చూస్తూ ఆయన ఆనందపడతాడు ఏంటండి? లేదు నాయన, నువ్వు తినరా అన్నాడు. నువ్వు కొన్ని బట్టల వేసుకో అన్నాడు, ఇల్లా కట్టుకో అన్నాడు. మరి బొత్తిగా రోడ్డు మీద ఉండమని చెప్పలేదు, బట్టలు కొనటం మానేయమని చెప్పలేదు, ఆయన బంగారం కొనుక్కోవద్దని లేదు. కానీ ఏదైనా అతిగా చేయకండి అన్నాడు. ఏది అతిగా వద్దన్నాడు? అండ వస్త్రములు కలిగి తృప్తి పొందండి అన్నాడు. కానీ మనం వాటితో తృప్తి పడతామా? ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి నెలకు సరిపడ రేషన్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. తెల్లవారేసరికి ఇంటి ముందు టెంట్ కింద పెట్టెలో మనం ఉంటాం. అంతే కదండి. మరి అలా జరగట్లేదు ఏంటి? నెలకు సరిపడా రేషన్ అంతా తెచ్చుకుంటే కుటుంబం అంతా ఒక్కసారి ప్రమాదంలో పోతే ఆ రేషన్ అంతా ఎవడ తినాలి? పోలే నెలకు సరిపడా తెచ్చుకున్నారంటే నా పిల్లలు నెలంతా ఉంచుదాం అనుకుంటాడేంటి ఆయన? ఆ నెలంతా ఉంచామనుకో, రేపు నెలనగానే మళ్ళీ ఈరోజే వెళ్ళి మళ్ళీ నింపేస్తాం మొత్తం రేషన్ అంతా. చచ్చేంతవరకు నీకు అదే పని. కొంతమంది ఉంటారండి అనవసరంగా ఖర్చు పెడుతుంటారు, కానీ అవసరమైన దేవుని కోసం మాత్రం రూపాయి పెట్టరండి. అనవసరమైన ఖర్చులు ఎంత ప్రాబ్లం ఉంటేనండి నిజంగా. కొంతమందికి బట్టలండి వేసుకోవడానికి ఉంటే చాలు దేవుడు అన్నాడండి, కానీ బీరవ తెరిస్తే మొత్తం బట్టలే. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంటుంది అన్నప్పుడు, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకటో రెండో ఉంటేనండి అది ఇప్పేసి అది వేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ 10-20 అయ్యేసరికి సెలక్షన్ కోసం అక్కడే అరగంట. షాపులో ఎంత అవుతుందో ఇప్పుడు షాప్ లాగానే అయిపోయింది. వేరే చెప్పగానే 10-20 ఉండేసరికి ఏది వేసుకోవాలి? ఇప్పుడు ఇది వేసుకున్నాం అనుకో, గాజులు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇది వేసుకున్నాం అనుకో, చెవులు అంత మ్యాచింగ్ కదా, కారికాలు మొదలుకుంటే ఏమంటే నెత్తి వరకు మొత్తం టోటల్గా మళ్ళీ మ్యాచింగ్ అయిపోవాలి. పొరపాటున ఏదన్నా ఒకటి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మరలా మొదటికి వచ్చేది, మళ్ళీ ఇప్పటి మళ్ళీ వేరే తీసేసుకోవటం. ఎందుకు ఈ తలపోటు అంతా? అది కొన్ని ఉన్నాయి అనుకోండి, ఏమండి ఎంత టైం సేవ్ అవుతుందండి మనకు? అంత డిస్కషన్, అంత సంఘర్షణ అవసరం అవుతుందా మనకు? లేదండి. దేవుడు ఎప్పుడు కూడా వద్దు అని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, కానీ అతిగా వద్దు అని మాత్రం చెప్పాడు ఆయన. అతి వద్దు అన్నాడు తప్ప అసలు వద్దని లేదు. అది మీరు ఆలోచించండి. దేవుడు మనం అందంగా తయారవటం దేవుడికి ఇష్టం లేదేమో అని ఆయన మీద మీరు ఏదో సనుక్కోకండి, ఈర్ష్యపడకండి. దేవుడు ఎప్పుడూ కూడా అసలే వద్దని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు. కాకపోతే అతిగా వద్దు. ఏమంటే పౌడర్ ఉంది కదా అని చెప్పేసి అని డబ్బా అంతా తిప్పేసి అంత చేతిలో వేసుకొని మొత్తం రాసుకొని బయటికి వెళ్ళిపోతారేంటి? చూస్తానికి ఎలా ఎంత ఎవరి పౌడర్ వీడికే ఉన్నట్టు చూసారా ఎలా వేసుకున్నాడో అంటారు. బంగారం ఉంది కదా ఆయన ఉన్నదంతా కేజీ బంగారం మెల్ల వేసుకుని పోయారు అనుకోండి, వీళ్ళకే ఉన్నట్టు చూసారా ఎంత బిల్డప్ అనుకుంటాం. అతిగా వద్దంటున్నాడు, కొంత ఉండవలసినంత ఉంటే చాలండి. ఇక్కడ ఆయన భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నాడంటే, అంటే మీరు సంపాదించడం తప్పు కాదు నాయన, మీకోసం సంపాదించుకోవాలనుకోవటం తప్పు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చాడు మనకు తెలుసు బైబిల్లో. ప్రభువా, నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటాను, ఏం చేయాలన్నాడు. మొట్టమొదటి నీకు ఆటంకంగా ఉన్నది ఏంటో తెలుసా? నీకున్న ఆస్తి, దాన్ని మొత్తాన్ని బీదలకు పంచిపెట్టాయి. ఆ తర్వాత నువ్వు వచ్చి నన్ను వెంబడించి. అంటే ఆయనకు పడదండి భూమి మీద ఆస్తి ఉన్నవాడు, భూమి మీద డబ్బున్నవాడంటే ఆయనకు పరమ చిరాకు. ఎందుకంటే ధనం అనేది ఎంత ప్రమాదకరమైందో మనిషికి తెలియటం లేదు. ధనాన్ని ప్రేమించేవాడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమించలేడు, దేవుని ప్రేమించేవాడు ధనాన్ని
ప్రేమించడం. ఎవరో ఇద్దరిలో ఎవరికో ఒకడికే దాసుడుగా ఉండమన్నాడు ప్రభు. ఉంటే సిరి, లేదంటే నేను, ఎవరు కావాలో తెలుసుకో అన్నాడు. నేను ఉండాలనుకుంటే అది ఉండకూడదు, అది ఉంటే నేను ఉండను, ఎవరు కావాలరా నీకు అన్నాడు. కానీ ఈరోజు బైబిల్ కలిగిన క్రైస్తవులు కూడా ధనాన్ని సంపాదించడానికి పరుగులు పెడుతున్నారు. కానీ దేవుడు మాతో ఉంటే చాలు అనుకుని ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? ఏమోనండి మరి మాకు ఇవన్నీ తెలియదండి, కానీ ఇప్పటికే మా దగ్గర డబ్బు ఉందండి, ఏం చేయమంటారు? మేము సంపాదించుకుంటున్నాం, వస్తుంది నెల నెల, మరి దీన్ని ఏం చేయమంటారంటారా? మీ అవసరాలకు ఉంచండి, మిగతాది ఏం చేయమన్నాడో ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. మిగతాది ఏం చేయమన్నాడు ఆయన? హెబ్రీ పత్రిక ముగించుకుందాం. 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34 అండి, చివరి మాటగా మత్తయి సువార్త. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం ప్రియులారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34లో, ఏలయనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి. ఖైదులో ఉన్నవారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఏదో నేరం చేసి చేతులకి సంఖ్యలు వేయబడి ఏమైనా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయిన ఖైదుల గురించి చెప్తున్నాడు అనుకున్నారా? ఈ మాట చాలామంది అలా అపార్థం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి సువార్త చెప్పటం మానేసి జైల్లోకి వెళ్ళి సువార్త చెప్తున్నారు. ఏమండి, ఎంత ఓవర్ కాకపోతే కొండ కింద ఏమన్నా అన్యుడు లేనట్టు కొండెక్కిన వాడికి సువార్త చెప్పడం ఏం బాగుంటుంది చెప్పండి? అంత అవసరం అండి? ఇక్కడ ఎంతమంది లేరు చెప్పండి? ఇక్కడ ఉన్నది అన్యుడు కాదా? ఇడికి చెప్పొచ్చు కదా. ఇక్కడ వీళ్ళకి చెప్పటం మానేసి వీళ్ళకి పంచటం మానేసి కొండెక్కటం వలన ఎంత ప్రాబ్లం అండి, ఎన్ని సమస్యలండి. అప్పుడు ఏమంటారు? అసలు అక్కడ వద్దు కింద వద్దని టోటల్గా బ్యాన్ చేస్తారు. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏం జరుగుతుంది మీరు చెప్పండి? అవసరం అండి? ఇక్కడ ఖైదులు అంటే అపార్థం చేసుకున్నారు. ఇక్కడ ఖైదులో ఉన్నవారు అనగానే ఏదో జైల్లో ఉన్నవారని కాదండి. ఖైదులో అంటే చెర. ఏ చెరలో ఉన్నవారు అన్నప్పుడు పాపమను చెరలో ఉన్నవారు, అపవాది చెరలో ఉన్నవారు, పాపమని చెరలో బందీలో ఉన్నవారు అన్నమాట. అలా పాపమను చెరలో చాలామంది ఉన్నారు కదండి, మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి పాపములో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు, వారి మీద జాలిపడు, వారిని కరుణించు. ఆ కరుణించి ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారట ఆ రోజు? ఆ హెబ్రీలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ పట్టణంలో ఉన్నవారు, మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం అనేది ఒకటి ఉందని ఎరిగి, మీకు ఆస్తి ఉంది, మీకు ఆస్తి లేదని కాదు, అయితే అప్పటికీ మీకున్న ఈ ఆస్తిని ఆ ఖైదులో ఉన్న వారి కోసం మీరు ఏం చేశారు? వారి కోసం మీరు మొత్తాన్ని కోల్పోవటానికి కూడా మీరు ఏం చేశారు? సంతోషముగా ఒప్పుకున్నారు. మా ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, ఇదిగో పలానా పట్టణంలో దేవుడు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారట, యేసు ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు, బైబిల్ ఎవరో తెలియని ఉన్నారు, దాని గొప్పతనం ఏంటో అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, మరణం తర్వాత బ్రతుకేంటో జీవితం ఏంటో తెలుసుకోకుండా ఎంతోమంది బ్రతుకుతున్నారట పలానా చోట. వారికి అక్కడ మరి వాక్యం కావాలి. మరి వారికి వాక్యం కావాలంటే, వాక్యం చెప్పించాలంటే ఈరోజు పాంప్లెట్లు వేయాలి, పోస్టర్లు వేయాలి, సౌండ్ పెట్టాలి, లైటింగ్ వేయాలి, స్టేజ్ ఏర్పాటు చేయాలి. ఇదంతా ₹1,000 సంబంధించిన కార్యక్రమం. అయితే ఏం చేద్దాం? మన దగ్గర ఉంది కదా ఆస్తి ఇప్పటికే, కనుక ఈ ఆస్తిని ఏం చేద్దాం? ఆ సభల కోసం ఖర్చు పెట్టేద్దాం అని అలా ఖైదులో ఉన్న వారిని, పాపమనే చెరలో ఉన్న వారిని విడిపించటానికి వారి దగ్గర ఉన్న ధనాన్ని, వారికి ఉన్న ఆస్తిని ఏం చేశారట? వాళ్ళు మొత్తాన్ని కోల్పోవటానికి కూడా సంతోషముగా ఒప్పుకున్నారట. ఎంత మంచి మనసు అండి! ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి మీ ధైర్యం, ఇప్పుడు మీకున్న ధైర్యం ఏంటి? నిజంగానండి ఆస్తి అంతా కోల్పోవటానికి కూడా ముందుకు వచ్చారంటే వాళ్ళ ఆస్తిని ప్రేమించారా, దేవుని ప్రేమించారో మీకు అర్థం అవ్వాలి ఇక్కడే. ఒకవేళ నిజంగా ఆస్తిని నమ్ముకున్న వాళ్ళైతే ఇవ్వరు, ధనాన్ని ప్రేమించిన వాళ్ళైతే ఇవ్వరు. యేసు దగ్గరకు పరిగెత్తుకుని వచ్చిన వాడు దేవుని కాదు ప్రేమించి ధనాన్ని ప్రేమించాడు. అందుకే మొత్తాన్ని వదులుకోరా అనగానే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడే తప్ప ఆ పని మాత్రం చెయ్యలేదట. అంటే నేను దేవుణ్ణైనా వదులుకుంటానేమో కానీ ఈ ఆస్తిని మాత్రం నేను వదులుకోను అన్నట్లే. ఇప్పుడు ఆస్తిని కోల్పోవటానికి మీరు సిద్ధపడ్డారు. అలానే ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేదని మీరు అధైర్యపడకండి. మునుపున్న ఆ ధైర్యం అలానే ఉండనివ్వండి. మీ ధైర్యంను విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలగబోతుంది. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, ఏంటి వాక్యం ప్రకటింప చేయటం దేవుని చిత్తం, దాన్ని మీరు నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి మరీ అవసరమైనది. ఇక ఎంతో కాలం లేదు.
ఇక కాలము బహు కొంచెముగా ఉంది. ఏడు మొదటి 100 ఏళ్ళకే కాలం ఎంత ఉందన్నాడు? బహు కొంచెం, చాలా కొద్ది కాలమే ఉన్నది. దేనికి? వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. యేసుక్రీస్తు రాకడ ఇక ఎంతో ఆలస్యం లేదు, చాలా దగ్గరగా ఉన్నాం యేసుక్రీస్తుల వారి రాకడకు. ఆయన రాకడంటూ జరిగిందా, అంతా పోవాలి, మనము వెళ్ళిపోవాలి. కనుక మీకున్న ఈ ధైర్యం, మీకున్న ఈ పట్టుదల మీరు వదిలిపెట్టకండి. మీరు మొత్తం పోగొట్టుకున్నారా, మరలా సంపాదించండి, మరలా పనికి వెళ్ళండి, మరలా కష్టపడండి, మరలా మీ అవసరాలు తీర్చుకోండి. మిగిలిందంతా మరలా తీసుకొచ్చి దేవుని కోసం ఖర్చు పెట్టండి. ఉద్యోగాలు చేయటం తప్పని అంటాం కాదు, మీరు సంపాదించటం తప్పు కాదు. మీరు సంపాదించింది దేవుని కోసం పెట్టకపోవటమే తప్పు. అసలు మీరు సంపాదించలేనప్పుడు మీ అవసరాలు ఎలా తీరుతాయి? దేవుని అవసరం ఎలా తీరుతుంది? నువ్వు సోమరిపోతువైతే. అంతే కదండి. సోమరితనం లేదా తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, తిండిపోతుగా నువ్వు ఉన్నప్పుడు దరిద్రుడి దగ్గరికి వస్తుంది. నీ అవసరాలని నువ్వు తీర్చుకోలేనప్పుడు ఇక నువ్వు దేవుడి అవసరాన్ని గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు? మీరు ఆలోచించండి. అంతే కదండి. ముందు మన కడుపు చూసుకుంటాం, ఆ తర్వాత మన పిల్లల గురించి ఆలోచిస్తాం, ఆ తర్వాత దేవుడి గురించి ఆలోచిస్తాం. అసలు నీ కడుపుకే తిండి లేనప్పుడు ఇక నువ్వు దేవుడి గురించి ఆలోచించే అంత గొప్ప మనసు నీకు వస్తుందా? మరి నీ కడుపుకే ఎందుకు దొరకటం లేదు? నీ కుటుంబానికి ఎందుకు దొరకటం లేదు? నీకున్న సోమరితనం, లేదా నీకున్న దురలవాట్లు, నీకున్నటువంటి బద్ధకం, దీనివలన నీ కుటుంబానికి కష్టం వచ్చింది. నీ కుటుంబ కష్టానికి, నీ కుటుంబం పేదరికంలో ఉండటానికి కారణం నువ్వు. ఇక నీ కుటుంబం పేదరికంలో ఉన్నప్పుడు ఇక నువ్వు దేవుడి కోసం ఏం చేయగలవు? ఏం చేయలేవు. కనుక నువ్వు ధనవంతుడు అవ్వాలి, సంపాదించాలి. నువ్వు సంపాదించాలంటే ఎలా పనిచేయాలి? బద్ధకముగా కాదు, శ్రద్ధ కలిగి పనిచేయి. బద్ధకంగా చేస్తే దరిద్రుడు అవుతావు. దరిద్రుడు అయితే నువ్వు దేవుడి పని చేయలేవు. కనుక నువ్వు శ్రద్ధ కలిగి పని చేయి. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో శ్రద్ధ పెట్టు, మనసు పెట్టు, బాగా పని చేయి, కష్టపడు, సంపాదించు, నీ కుటుంబ అవసరాలు తీర్చుకో. నీకు పేదరికం రాదప్పుడు. అలానే నువ్వు దేవుని కూడా ఉపయోగపడతావు. నువ్వు సోమరిపోతు అయ్యావా, పేదరికంలో ఉంటావు, అదే సమయంలో దేవుని కోసం కూడా నువ్వు ఉపయోగపడవు. కనుక పని చేయాలి, కుటుంబం కోసము చేయాలి, అలానే దేవుడి కోసము కూడా చేయాలి. అంటే ఇప్పటి వరకు విన్న వాటన్నిటిని బట్టి మనం ఆలోచిస్తుంటే అసలు మన పేదరికానికి దేవుడికి సంబంధం లేదు. నిజంగా మనం పేదరికంలోనే ఉండాలన్నది దేవుడికి ఉద్దేశం అయితే ఈ మాటలన్నీ మళ్ళీ చెప్తాడా ఆయన? ఇవన్నీ చెప్తాడా? చెప్పడు. అయితే ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బు ఉందని ఒకవేళ మీరు గర్వపడ్డారే అనుకోండి, నేను బాగా కష్టపడుతున్నానండి, పనిలో బాగా నమ్మకంగా ఉంటున్నాను, రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తున్నాను, బాగా సంపాదించేస్తాను, నా దగ్గర బాగా డబ్బు ఉంది, కానీ దేవునికి రూపాయి ఇవ్వను అని ఒకవేళ నీకున్న ధనాన్ని చూసుకొని ఒకవేళ గర్వపడ్డావా, దేవుడు నీ గర్వాన్ని అణిచివేయగలడని కూడా నువ్వు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అన్నప్పుడు, నిజంగా ఒకనాడు ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అధినేత నెబుకద్నెజరు మనకు తెలుసు, చరిత్ర ఇది. ఆ నెబుకద్నెజరు ప్రారంభంలో చాలా గొప్పవాడు, చక్రవర్తి అంటే ఇంకా ఆయన తిరిగి ఉంది చెప్పండి. ఈయన ప్రపంచ దేశాలను పరిపాలించిన చక్రవర్తిగా పేరొందిన నెబుకద్నెజరు దేవుడు అతనికి ఎలాంటి గతి పట్టించాడన్నప్పుడు అడవుల పాలు చేశాడు. అడవిలో దేవుడు జంతువులు తినే గడ్డిని తినేటట్టుగా చేశాడు నెబుకద్నెజరును. చక్రవర్తి అంతటి వాడి చేత గడ్డి తినిపించాడు. అంతటి చక్రవర్తి గడ్డి తినడానికి కారణం ఏంటో తెలుసా? అతనుకున్న గర్వం. వాడికి దేన్ని బట్టి అంత గర్వం వచ్చిందన్నప్పుడు వాడికున్న అధికారాన్ని చూసుకున్నాడు, వాడున్న అంతస్తును చూసుకున్నాడు, వాడి కింద ఉన్న పని వాళ్ళని చూసుకున్నాడు, వాటిని చూసుకొని గర్వపడ్డాడు. గర్వాన్ని దేవుడు ఎలా అణిచివేశాడు తెలుసు. గడ్డి తినిపించాడు చక్రవర్తి అంటే ఎంత అవమానం అండి. చక్రవర్తి కంటే గొప్ప వాళ్ళం ఏమీ కాదు మనం. ఈరోజు నీకున్న అందాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, ధనాన్ని బట్టో అతిశయపడ్డావా, వాడి చేత గడ్డి తినిపించాడు, నీ చేత మట్టైనా తినిపిస్తాడు. అంటే ఈ రకంగానైనా కానీ నువ్వు రోడ్డున పడతావు, ఈ రకంగానైనా నువ్వు పేదరికంలోకి వెళ్ళిపోతావు. ఎలా నువ్వు పేదరికంలోకి వెళ్ళిపోవటానికి కూడా కారణం నువ్వే, దేవుడు కాదు. నీకున్న గర్వాన్ని బట్టి దేవుడు నీకు ఆ శిక్ష వేశాడే తప్ప దేవుడు కావాలని ఎవరిని పేదవాడుగా ఉండాలని దేవుడు కోరుకోడు. కనుక మన పేదరికానికి ఏ రీతిగా చూసినా ఎవరు కారణంగా కనబడుతున్నారు? మనమే తప్ప మన పేదరికానికి దేవుడు కారణం మాత్రం కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. పేదరికం
మీ శాపం కాదని మేము విన్నాం. మనుషులకున్న సోమరితనమే వారి పేదరికానికి కారణమని నేర్చుకున్నాం. తండ్రి, ఒకవేళ మనిషి తనకున్న వాటన్నిటిని బట్టి అతిశయపడి గర్వపడితే మీరు శపించినా పేదరికం వస్తుందని కూడా చెప్పాను. విన్న మాటల్లోని పరమార్థాన్ని గ్రహించిన వారుగా వారి ఆలోచనలను, వారి బ్రతుకులను సరిచేసుకొని మీ మాటల ప్రకారంగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఇంత మంచి జ్ఞానాన్ని ఈ ప్రాంతంలో ప్రకటించడానికి కారకులైన మరి మా సిస్టర్ గారు ఉషా మేడం గారిని, అలానే సునీల్ సార్ గారిని, వారికి తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించమని కోరుతూ, ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారులు, మా డైరెక్టర్ గారు జయశీల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని, జరగనైన మరో తరగతిలో మాకు తోడుగా ఉండి మంచి సంగతులు మేము వినటానికి సహాయం చేయమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.